నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం సర్వేపల్లి రిజర్వాయర్ మత్స్యకారుల ఉపాధి కోసం సర్వేపల్లి చెరువులో 60% రాయితీతో 10 లక్షల విలువ చేసే చేపలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చేతుల మీదుగా చెరువులో వదిలారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాల్గొన్నారు. సర్వేపల్లి రిజర్వాయర్లో ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు సంబంధించి మేనోత్సవం కింద 60% రాయితీతో చేప పిల్లల్ని విడుదల చేసేటువంటి కార్యక్రమాన్ని జేడీ ఫిషరీస్ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ప్రతి సంవత్సరం ఆనవాయితీ ప్రకారం ఈరోజు కూడా సర్వేపల్లి రిజర్వాయర్కి సంబంధించి సర్వేపల్లి తెక్కవరపాడు 2 ప్రాంతాల్లో 6 లక్షల చేప పిల్లల్ని ఈరోజు ప్రభుత్వం తరఫున సరఫరా చేయడం జరిగింది. 10 లక్షల చేప పిల్లలు మొత్తం వదులుతున్నారు. 4 లక్షలు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు వాటిని నిలువ ఉంచుకున్నారు. 6 లక్షలు ఈరోజు ప్రభుత్వం ఏదైతే రాయితీ కింద ఇవ్వాలో 60% దానికి సంబంధించినటువంటి 6 లక్షల చేప పిల్లల్ని ఈరోజు ప్రభుత్వం నుంచి సరఫరా చేసి విడుదల చేయడం జరిగింది. మొత్తం 10 లక్షల చేప పిల్లల్ని ఈరోజు సర్వేపల్లి రిజర్వాయర్లో విడుదలలోకి వదలడం జరిగింది. అయితే సాధారణంగా ఎన్నడూ లేనటువంటి విధంగా మత్స్యకారులకి మత్స్య సంపద మీద ఆధారపడేటువంటి కుటుంబాలకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అండగా నిలుస్తున్నారు. ఈరోజు సర్వేపల్లి రిజర్వాయర్ మీద ఎన్నో కుటుంబాలు, పేద కుటుంబాలు, మత్స్య సంపద మీద ఆధారపడేటువంటి కుటుంబాల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా ఈరోజు సమృద్ధిగా నీరు ఉండడం, ప్రతి సంవత్సరం ఈ మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేప పిల్లలను వదలడం, వాటిని పట్టుకుని చాలామంది ఉపాధి పొందడం లేదా ఆదాయ మార్గాలు అన్వేషించుకునే దానికి అవకాశం వెసులుబాటు కలగడం, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలతో పాటు భగవంతుడు సహకరించడానికి ప్రధానమైనటువంటి కారణం. దానివల్ల వర్షాలు పడ్డాయి. సర్వేపల్లి రిజర్వాయర్కి దాదాపుగా ఎప్పుడు నీళ్లతో ఈ జలాశయం కళకళలాడింది. దానివల్ల రైతులకి ఒక పక్క మేలు చేకూరుస్తూనే మత్స్య సంపద మీద ఆధారపడేటువంటి వాళ్ళకి ఈరోజు అదేవిధంగా మత్స్య సంపద ఆధారంగా ఈరోజు ఉన్నటువంటి అన్నిటికన్నా కూడా సరే ప్రోటీన్స్ ఎక్కువగా ఉండడం కానీ, చాలామంది ఇష్టపడేటువంటి వాళ్ళు కానీ, ఆరోగ్యకరంగా మంచిదనేటువంటిది కూడా ఈరోజు సీ ఫుడ్. దానికి సంబంధించి మనం ఎక్కడికెక్కడికి వెతుక్కోవాల్సినటువంటి అవసరం లేకుండా ఇక్కడే ఉన్నాయి. కొంతమంది పాపం అవహేళన చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఫిష్ బజార్స్, ఫిష్ మార్కెట్స్ పెడుతున్నారంటే చేపలు అమ్ముతున్నారు, ఇంకొకటి అమ్ముతున్నారు. చేపలు అమ్మడం కాదు, 10 మందికి ఉపాధి కల్పించడం, ప్రజలకి పోషక విలువలతో కూడినటువంటి ఆహారాన్ని అందించడం, ఇవి 2 ప్రధానమైనటువంటి లక్ష్యాలు ఉంటాయి. ఇది ప్రాథమిక బాధ్యత, ప్రభుత్వాల యొక్క ప్రాథమిక బాధ్యత. ప్రజల అవసరాలను గుర్తించడం, ప్రజలకు మేలైనటువంటి ఆరోగ్యపరంగా ఉండడానికి అవకాశం కల్పించడం, దానితో పాటు సన్న చిన్నకారు వ్యక్తులకు సంబంధించి జీవనోపాధికి తోడ్పాటును అందించడం. అందులో భాగంగానే ఈ కార్యక్రమాలన్నీ జరిగాయి. క్రమం తప్పకుండా జరిగింది. జేడీ గారు సమర్థవంతంగా ఈ కార్యక్రమాలు నిర్వహించాడు. జేడీ గారికి నా అభినందనలు తెలియజేస్తున్నా. ఎందువల్లంటే ఎంతోమందికి ఈరోజు ఉపాధి కల్పించాం, ఎంతోమంది ఆరోగ్యకరంగా ఉండడానికి, మంచి జీవనానికి సంబంధించినటువంటి పోషక విలువలతో కూడినటువంటి మత్స్య సంపదను మనం ఈరోజు అభివృద్ధి చేసి ఆ చేపలు అందరికీ కూడా ఈరోజు అందించేటువంటి పరిస్థితి. ఏ రోజైతే మనకు అందుబాటులో చేపలు ఉంటాయో సరసమైనటువంటి ధరలకు మార్కెట్లోకి వెళ్ళి అధిక ధరలకు కొనుక్కోవాల్సినటువంటి అవసరం లేకుండా సరసమైనటువంటి ధరలకే ఈరోజు వినియోగదారులకు అందేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ప్రాంతంలో ఉండేటువంటి చాలా మందికి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి చేపలంటే అత్యంత ఇష్టంగా ఉంటారు. చాలామంది చాలా ప్రీతిగా ఇష్టపడతారు. అటువంటి దానిలో ఈరోజు